మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని దాదాపు ఒక 15-16 ఇండస్ట్రీస్ కూడా సార్ మేము కంప్లీట్ చేసాము బట్ కొన్ని కారణాల వల్ల అంటే దే హ్యావ్ గివెన్ ఎక్స్ప్లెనేషన్స్. కోవిడ్లో మాకుంది, మేము మ్యాన్ పవర్ అంత ఫుల్ఫిల్ చేసేదానికి కాకుండా మేము ఎందుకంటే ఫ్యూచర్ ఏముంటుందో తెలియదని చెప్పి అట్లాంటి కంపెనీస్ కొన్ని ఆటోమైజేషన్ చేసి పెట్టిన తర్వాత పార్షియల్ సేల్ డీడ్ చేశారు. 1 ఎకర్ ఉందనుకోండి, వాళ్ళు ఫుల్ఫిల్ చేసే ప్రపోర్షన్ బట్టి పార్షియల్ సేల్ డీడ్ చేశారనమాట. అప్పుడు అది సేల్ డీడ్ అవుతుంది. మిగతా ల్యాండ్ ఏదైతే ఎంటీ ఉందో అది అమ్మేకి లేకుండా ఆ టైప్లో చేయడం జరిగింది. అది ఒక 15-16 కంపెనీలు. అది సబ్జెక్ట్ ఒకటైతే. సో దట్ ఈస్ అ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్లో ఇది 50 ఎకర్స్ తక్కువ ఉండేది. అదే 50 ఎకర్స్ పైన ఒకవేళ ల్యాండ్ అలాట్ చేయాలంటే సేమ్ ప్రాసెస్, డిపిఆర్, ఎవాల్యుయేషన్ బై కేపిఎంజీ అండ్ దెన్ మన అధికారులు కూడా రివ్యూ చేసి ఎస్ఐపిసికి తీసుకోపోతారండి. ఎస్ఐపిసిలో ఎవరు ఉంటారు? ఎవరు పొలిటికల్ వాళ్ళు ఉండరు, అంత అధికారులే ఉంటారు. వాళ్ళు రివ్యూ చేసి వాళ్ళు రిజెక్ట్ అన్నా చేయొచ్చు, లేదన్నా యాక్సెప్ట్ అన్నా చేయొచ్చు. యాక్సెప్ట్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి పోతుంది ఎస్ఐపిబికి. ఎస్ఐపిబిలో హెడెడ్ బై చంద్రబాబు గారు అండ్ మెంబర్స్ మేము ఉంటాము, అధికారులు కూడా ఉంటారు. అది అక్కడ క్లియర్ అయిన తర్వాత క్యాబినెట్లోకి పోతుంది. అది క్లియర్ అయిన తర్వాతనే జీవో రావడం జరుగుతుంది. సో 50 ఎకర్స్ పైన ఉండేది అన్నమాట. ఆ డిపిఆర్లు చేస్తారు. సో ఇంకా గట్టిగా ఎవాల్యుయేషన్ జరిగిన తర్వాతనే ఆ ల్యాండ్ అనేది ప్రాసెస్ కావడం జరుగుతుంది. సో ఎక్కడా కూడా ఈవెన్ ఆ ల్యాండ్ 50 ఎకర్స్ పైన ఉండేది కూడా సేల్ అగ్రిమెంటే చేయడం జరుగుతుంది. వాళ్ళు మరి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలా, చెప్పిన ఇన్వెస్ట్మెంట్ చేయాలా, చెప్పిన ఎంప్లాయ్మెంట్ జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళు చెప్పినది అంతా కన్ఫర్మ్ చేసిన తర్వాతనే సేల్ డీడ్ కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ల్యాండ్ ఉత్తుత్తిగా ఏదో చెప్పేసి ల్యాండ్ కొట్టేయాలంటే మాత్రం అంత ఆషామాషి కాదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఈ ప్రాసెస్ అంతా చేసి ల్యాండ్ కొట్టాలంటే చాలా టఫ్, అంత ఈజీ కాదండి. ఇదే కాకుండా మనము ప్రాజెక్ట్స్ తెచ్చేదానికి ఎన్నో రకాలుగా కష్టపడుతున్నాం. ఒక పక్క చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మా శాఖలో నేను కానీ, మా దగ్గర ఉండే టీం కానీ, ఇదే కాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అని చెప్పి లాస్ట్ గవర్నమెంట్లో అది తుంగలో తొక్కేశారనమాట. కిరాన్ డెవలప్మెంట్ బోర్డ్ చేసేశారు. 10 లోపల మనుషుల్ని పెట్టేసి దాన్ని జీరో చేసి పెట్టారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ విల్ వర్క్ ఫర్ ఆల్ పోర్ట్ఫోలియోస్ అని చెప్పి అది పెట్టడం జరిగింది. సో నేనేమంటున్నా అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ తేవాలంటే అంత ఆషామాషి కాదండి. ఇట్ ఈస్ సో డిఫికల్ట్. ఎందుకు అంటే 90స్లో ఉన్నట్లు కాదండి. ఇప్పుడు ప్రతి స్టేట్ కూడా హైలీ కాంపిటేటివ్. ఒక ప్రాజెక్ట్ ఏదైనా తేవాలా అంటే చాలా కష్టపడాలా, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలా, రాయితీలు ఇవ్వాలా, అండ్ దెన్ వాళ్ళకి లాజిస్టికల్గా ఏమేమి సపోర్ట్ చేయగలుగుతామో అవన్నీ చేస్తేనే ఆ ప్లాంట్ కన్ఫర్మ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సిలర్ మిత్తలే తీసుకోండి. వాళ్ళ ప్లాంటు దాదాపు 1,45,000 కోట్ల పైన ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. 2018లో లోకేష్ గారు డావోస్ పోయినప్పుడు కూడా మాట్లాడి అప్పుడు చెప్తే లేదు మేము ఒరిస్సాకు పోతున్నామన్నారు. ఒరిస్సాలో ఏం కాలే. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 45 మినిట్స్ ఒక జూమ్ కాల్లో కన్ఫర్మ్ చేయగలిగినారనమాట లోకేష్ గారు. సో నేను అనేది ఎందుకు చెప్తున్నా అంటే మనకన్నా ఆదాయం ఉండే స్టేట్లు ఎక్కువ ఉన్నాయి, బాగున్నాయి. బట్ ఇక్కడ మన ఇండస్ట్రీస్ రావడం అంటే స్పెషల్ ఏమంటే చంద్రబాబు గారు లాంటి బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి, మనకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు గెట్ ఇండస్ట్రీస్. లాస్ట్ గవర్నమెంట్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటే మరి నేను ఈ మధ్య కొత్తగా వినిండేది ఏమంటే మీకు గుర్తుంటుంది, వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన వెంటనే పీపీఐని రద్దు చేయడం జరిగింది. పీపీఐని అంతా రద్దు చేస్తే ఈ ఫార్ ఈస్ట్లో ఉండే కంపెనీస్ అంతా ఒకసారి మీటింగ్ ఏదో చేసుకున్నారండి, హైదరాబాద్లోనో చెన్నైలో. మన రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పోయినారు, అధికారి ఎవరో పోతే వాళ్ళు లేపించి ఆ మీటింగ్ నుంచి బయటికి పంపించేసడం జరిగింది. దట్ వాజ్ ద సిచ్యువేషన్. ఆంధ్రప్రదేశ్కి ఎక్కడన్నా పోండి ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి రావద్దని చెప్పే లెక్కలో వాళ్ళంతా ఆర్డర్సు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అట్లా జరిగిందనమాట త్రూ అవుట్ వరల్డ్. ఆంధ్రప్రదేశ్ అట్లాంటి పరిస్థితి నుంచి మనము ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి పాలసీలు రిలీజ్ చేసి
పాలసీలకి పాలసీలు దాదాపు నాకు తెలిసి మన శాఖ కిందనే ఒక 5 పాలసీల పైన ఉంటాయి. ఎంఎస్ఎంఈ అనుకోండి, ఇండస్ట్రియల్ అనుకోండి, పార్క్స్ పాలసీ, ఇట్లాంటివన్నీ. ఇది గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనం వాళ్ళ దాంట్లో పాలసీ ఇచ్చి ఇవి చేస్తామని గైడ్లైన్స్ కూడా ఇవ్వలేదు ప్రీవియస్ గవర్నమెంట్లో. అంటే కొత్త కారు తెచ్చి వాళ్ళకి కీస్ ఇవ్వకుండా కారు పెట్టడం జరిగింది. కీస్ లేదు, ఆ పరిస్థితి ఉండేది. మేమేమో ఆ పాత పాలసీకి కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా చాలా వేరియస్ థింగ్స్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ అండి. ప్రమోషన్ మొన్న సింగపూర్ పోతే లాస్ట్ మంత్ చంద్రబాబు గారు మార్నింగ్ లేసి నైట్ 11 అట్లా 3-4 డేస్ సింగపూర్కి అసలు చంద్రబాబు గారు రారాదనుకున్నట్ల వాళ్ళ ఇన్ఫర్మేషన్ వద్దు అని, అంటే అట్లా చేశారు ప్రీవియస్ గవర్నమెంట్లో. మరి మన సీఎంఓ ఆఫీస్ వాళ్ళు పోయి ముందే గ్రౌండ్ వర్క్ చేసి అంతా కన్విన్స్ చేసిన తర్వాత సరే రండి అని చెప్పినారు. ఇప్పుడు అది సెక్యూర్ చేసి వాళ్ళతో కూడా క్లియర్ చేయడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. సో నేను అనేది ఒక్కొక్క ఇండస్ట్రీ తెచ్చేదానికి ఎంత కష్టపడుతున్నామో అనేది అది అర్థం చేసుకొని ఇంకా ఏమన్నా ఉంటే వాళ్ళు ప్రశ్నించేది ఏదైనా మేము దానికి జవాబు చెప్పేదానికి కష్టం ఉండాలి. కానీ నోటికి వచ్చింది వాళ్ళు రాయడము లేకపోతే చెప్పడము చాలా బాధాకరం. సో మొన్న పేపర్లో ఒక 5 సబ్జెక్ట్స్ గురించి చెప్పారండి. ఇఫ్కో ఎప్పుడు వచ్చిందండి? ఇది మీకు తెలుసు, 1995లో ఆగస్ట్లో ఫర్టిలైజర్ ప్లాంట్ పెట్టాలనే ఉద్దేశంతో అప్పుడు చంద్రబాబు గారు ఫాలో అప్ చేసి ఇఫ్కో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, ఇది ఏదో ప్రైవేట్ ఫామ్ కాదు, అది ఇట్స్ అ కోఆపరేటివ్ సొసైటీ, బిగ్గెస్ట్ కోఆపరేటివ్ సొసైటీ. దాదాపు 5 కోట్ల మంది ఫార్మర్స్ ఉంటారు దాంట్లో. ఇట్లాంటి కంపెనీని ఫర్టిలైజర్ ప్లాంట్ పెట్టాలని చాలా కష్టపడి అప్పుడు తేవడం జరిగింది. బట్ వేరియస్ రీజన్స్ నుంచి అప్పుడు ఆ ప్లాంట్ గ్రౌండ్ కాలేకపోయిందనమాట. అంటే లాజిస్టికల్ అనుకోండి, లేకపోతే ల్యాండ్ ఇష్యూస్లో కానీ వాళ్ళు కేసులు పెట్టడం కానీ ఇట్లాంటివి చాలా జరిగినాయి ఆ టైంలో. సో ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కానీ బట్ దే డిడ్ంట్ టేక్ ఆఫ్. సో 2007లో కాంగ్రెస్ గవర్నమెంట్లో దాన్ని కన్వర్ట్ చేసి మల్టీ ప్రోడక్ట్ ఎస్సీజెడ్ కన్వర్ట్ చేయడం జరిగింది 2017లో. ఆ మల్టీ ప్రోడక్ట్ ఎస్సీజెడ్ కన్వర్ట్ చేసిన తర్వాత 2011లో ఏడీజే బ్రదర్స్ అనే ప్లాంటు అక్కడ ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. 2776 ఎకర్స్లో అదొక ప్రాజెక్టు. తర్వాత 2017 కల్లా కంప్లీట్ చేసింది సీమెన్స్ గమేలా ప్రాజెక్ట్ అనేది ఒకటి కంప్లీట్ చేయడం జరిగింది. 2017లో ఒక రిట్ వేయడం జరిగింది. ఆ ల్యాండ్ వాపస్ ఇవ్వడమనో లేదా కొన్ని ఇష్యూస్ వల్ల అది దాదాపు 2017 నుంచి 2024కి డిస్పోజ్ కావడం జరిగింది. సో ఫైనల్గా ఇప్పుడు ల్యాండ్ ఎవరితో ఉంది? ఇఫ్కోతో ఉంది. ఇఫ్కో ఏదన్నా ప్రైవేట్ కంపెనీనా లేకపోతే గవర్నమెంట్? ఇట్స్ ఎ కోఆపరేటివ్ సొసైటీ. మోర్ దెన్ 5 crores ఫార్మర్స్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ దట్. అట్లాంటి దాన్ని మనము పార్క్స్ పాలసీ తెచ్చాం. పార్క్స్ పాలసీలో 3 రకాలు ఉంటుంది. 3 రకాలు ఏమి? ఒకటేమో కంప్లీట్ ప్రైవేట్ ల్యాండ్, ఇఫ్ యూ వాంట్ టు డూ ఎ ఇండస్ట్రియల్ పార్క్, అదొక ఒక మోడల్. సెకండ్ మోడల్లో వచ్చి గవర్నమెంట్ది ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ వాళ్ళకి ఉంటుంది, అది మోడల్ 2. మోడల్ 3 ఏమి? కంప్లీట్ గవర్నమెంట్ ల్యాండ్ డెవలప్ చేసేదానికి. ఎందుకు ఈ పార్క్స్ పాలసీ తెచ్చినాము అంటే సార్కి, చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి 175 నియోజకవర్గాలలో పార్క్స్ రావాలా. అక్కడ ఎక్కడ పోయినా ఈరోజు ఎవరన్నా ఎమ్మెల్యేనని కలిసినా లేకపోతే ఒక పొలిటీషియన్, సీనియర్ పొలిటీషియన్ కలిసినా, భరత్ మా ఊరికి ఎప్పుడు తెస్తారు, మా ప్లాంట్ మాకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ పెట్టిరాదా మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్క్ అనేది లేకపోతే, అక్కడ ల్యాండ్ లేకపోతే చిన్నవి కానీ పెద్దవి కానీ పెట్టేదానికి ఆస్కారం ఉండదు. కాబట్టి సార్ ఒక విజనరీ లీడర్ కాబట్టి 175 నియోజకవర్గాల్లో రావాలంటే దాదాపు ఇప్పుడు ఒక 50 పార్కులైనా ఇంకా ఎన్ని అయితే అన్ని చేస్తామని చెప్పి పార్క్ పాలసీ తెస్తే ఎవరి దగ్గర ల్యాండ్ ఉంటే వాళ్ళని డెవలప్ చేసుకుంటారు పార్క్స్ పాలసీ కింద అని చెప్పి ఉద్దేశంతో ఆ పార్క్ పాలసీ తెచ్చుకున్నారు. ఈ పార్క్స్ పాలసీ కింద
ఇఫ్కో వాడు అప్లై చేసుకున్నాడండి. మేము ఇండస్ట్రియల్ పార్క్ని కన్వర్ట్ చేయండి, మాకు ఎస్ఈజెడ్ నుంచి తీసేసి మాకు ఈ ఇండస్ట్రియల్ పార్క్గా 2770 ఎకర్స్లో చేస్తే దాదాపు 70,000 మంది ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక పెట్టుబడులు దాదాపు 10,000 కోట్ల పైన వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ గురించి నేను చెప్తున్నా. సో అది వచ్చిందనుకోండి, అక్కడ ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నారాయణ గారు కూడా మొన్న కూడా మాట్లాడారు, ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా నేను నెల్లూరు పోయినప్పుడు అడిగినారు, భరత్ ఇక్కడ పెద్ద ల్యాండ్ ఉంది, మీరు ఐదర్ క్యాన్సిల్ అయినా చేసుకోండి, తీసుకోండి, చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నారు. దీంట్లో గవర్నమెంట్కి ఏం నష్టమైంది? కొంత ఆలోచన చేయండి. ఏం నష్టం దీంట్లో? నథింగ్. వాళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ ఇచ్చేసింది ల్యాండ్ అంటుంది. యాడుంది ల్యాండ్? మనతో ఎప్పుడో వాళ్ళ చేతిలో ఉండే దాన్ని ఎట్లా రివైవ్ చేసి ఎట్లా యూస్ఫుల్కి తేవాలనే ఉద్దేశంతో మనం వర్కౌట్ చేస్తున్నాం. సో దీంట్లో ఆయన రాసిన దానికి అర్థం ఏమన్నా ఉందా? ఏదో ఇచ్చేసినాం ల్యాండ్ అని చెప్పి పేపర్లో రాస్తాడు. సో ప్రజలకి రాంగ్ గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. సో దిస్ రివైవ్ అయితే 70,000 అంటే 70,000లో 50,000 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 20,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని వాళ్ళు డిపిఆర్లో రావడం జరిగింది. 10,000 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి ఆయన ఇది చెప్పడం జరిగింది. దాంట్లో నేను ఒకటి మెయిన్ చెప్పాల్సింది, ఇఫ్కో వాళ్ళు కొన్ని కంప్లీట్ చేశారండి. దాదాపు 300 కోట్ల పైన ఈ పాటికే ఖర్చు పెట్టినారు. ఒకటి ఏం చేశారు, 220 kV సబ్స్టేషన్ చేశారు. అదే కాక 79 ఎకర్లో ఇంటర్నల్ వాటర్ స్టోరేజ్ పాండ్ ఒకటి కట్టారు. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టారు అక్కడ. వాటర్ పైప్ లైన్ దాదాపు 13.8 కిలోమీటర్స్ పైప్ లైన్ అయిపోయింది. 27 కిలోమీటర్ బౌండరీ వాల్ కట్టారు. ఇవన్నీ వాళ్ళు చేశారు. సో దీంట్లో గవర్నమెంట్కి ఏం నష్టం లేదు, ప్రజలకే ఉపయోగపడుతుంది, అక్కడ ఉద్యోగాలు వచ్చేదానికి ఉంది, ఇండస్ట్రీస్కి వచ్చేదానికి ఉంది. సో దీనికి ఆ చెత్త పేపర్కి అడుగుతున్నా, ఏం దీంట్లో తప్పు జరిగింది, మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి. మీకు ఇంకా డౌట్ ఉంది అంటే ఇవన్నీ చెప్పిన, దీనికి ఏం చెప్తారా, ఆన్సర్ ఇవ్వాలా. దానికి ఆన్సర్ ఇచ్చేదానికి ఉండదు, రాసేస్తారు, దానికి మేము ఆన్సర్లు ఇచ్చుకుంటూ కూర్చోవాలా, ప్రజలకి తప్పుదోవ పెట్టే దాంట్లో ఉంటారు. సో కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా పనిచేస్తే రేపు 2029లో అట్లీస్ట్ అపోజిషన్ వచ్చే స్టేటస్ అన్న ఉంటుంది, లేకపోతే సింగిల్ డిజిట్కి పడిపోతారు వాళ్ళు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ దాని గురించి HFCL, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్. దీనికి ఏదో ల్యాండ్ అప్పచెప్పేశాము అని చెప్పి దాని గురించి కూడా పిచ్చి రాతలు రాశాడనమాట. మీరు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఓపెన్ చేసుకొని HFCL మార్కెట్ క్యాప్ ఎంత అంటే ఓపెన్ అవుతుంది చూడండి, 10,000 కోట్ల ప్రాజెక్ట్ అది. వాళ్ళ ల్యాండ్ అంటే వాళ్ళ గ్రూపు మార్కెట్ క్యాప్ 10,000 కోట్లు దొరుకుతుంది. ఇప్పుడు జస్ట్ గూగుల్ యూ విల్ గెట్ ఇట్. ఆ ప్లాంట్ హోసూర్లో ఉంది. హోసూర్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, థర్మల్ వెపన్ సైట్స్, సర్వేలెన్స్ రేడార్స్, ఎలక్ట్రానిక్ ఫ్యూజర్స్ ఇట్లాంటివన్నీ చేశారు. December 24లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది అక్కడ హోసూర్లో. వాళ్ళు అనుకుంటే హోసూర్కే పోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వస్తాడు? చెయ్యాలన్న ఒకటి చంద్రబాబు గారు ఉన్నారు, బాగుంది ఇక్కడ లీడర్షిప్, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్తో మంచి సంబంధాలు ఉన్నాయి, రేపు ఫ్యూచర్ కూడా బాగుంటుంది స్టేట్కి అని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేదానికి ముందుకు వచ్చాడు. అక్కడ 7 lakhs పర్ ఎకర్ మనం ఇవ్వడం జరిగిందండి. బ్యాక్వర్డ్ రీజన్ అది, రాయలసీమలో బ్యాక్వర్డ్ రీజన్. మనకి బ్యాక్వర్డ్ రీజన్లో డెవలప్ చేస్తే బాగుంటుంది, అక్కడే లోకల్లో ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. సో దీంట్లో తప్పే ఎక్కడ ఉంది? నాకు ఆ చెత్త పేపర్కి నేను మరీ క్వశ్చన్ చేస్తున్నా, మీరు క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. ఏముంది దీంట్లో తప్పు నాకు అర్థం కాలేదు. డిపిఆర్ ఉంది, 10,000 కోట్ల ప్రాజెక్టు, కంపెనీ అనవసరంగా వాళ్ళ గురించి తప్పుడు రాతలు రాయడం జరిగింది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ థింగ్ అండి. అక్కడ డిఫెన్స్ సెక్టార్లో అక్కడ రాబోతోంది, దెర్ ఈస్ నో ఇష్యూ దేర్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రాజెక్ట్, అలీప్ గురించి చెప్పాడండి. మీ అందరికీ తెలుసు,
చంద్రబాబు గారు రమాదేవి గారికి సెకండ్ టర్మ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ అలాట్మెంట్ చేశారు. 10,000 మంది ఉద్యోగాలు అక్కడ జాబ్ జనరేషన్ అయిందండి. అలీప్ వాళ్ళకి వెంట పడుతున్నాం మేము, మా కర్నూలుకి రండి మేడం, ఆ కుప్పం కాకుండా అక్కడ కాకుండా మా కర్నూలులో కూడా డెవలప్ చేయండి. నేను వెంట పడుతున్నా. ఆమె మొన్న రీజనల్ వర్క్షాప్ కర్నూలులో జరిగితే నేను చాలా అంటే ఆ రోజే వచ్చింది న్యూసు. సో షీ వాస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. ఏం సార్ మాకేం మీ దీంట్లో లాభం, పర్సనల్గా నేనేదో చేయాలా అని చెప్పి ఉద్దేశంతో రావడం అంటే ఇట్లా డిమోరలైజ్ చేసే దాంట్లో ఉంటారండి వాళ్ళు. కంపెనీలు ముందుకు వస్తున్నాయంటే ఆనందపడాలా, లేకపోతే మేము ఎట్లా పనిచేయాలా, రియల్గా మేము ఏమేమి తప్పులు చేసినాము సరిదిద్దుకోవాలా, మేము అట్లీస్ట్ బాగుంటుంది, మేము ఎక్కడ పాయింట్స్ చేసుకొని మాట్లాడాల్సింది పోయి రివర్స్గా వాళ్ళు రాయడం అనేది చాలా బాధాకరం. అలీప్ ఆర్గనైజేషను 10,000 మంది పోయి చెక్ చేసుకోవచ్చు, హైదరాబాద్లో ఉంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు చేసిన ఆర్గనైజేషన్లో పోయి చూస్తే మీరు స్టన్ అయిపోతారు. అంత పెద్ద ఫర్మ్, ఎన్నో అవార్డ్సు రివార్డ్సు రావడం జరిగింది అలీప్ ఆర్గనైజేషన్కి. సో వాళ్ళకి 2 చోట్ల జరిగింది. కుప్పంలో 13 ఎకర్ ల్యాండ్ ఇవ్వడం జరిగిందండి. ఆ ల్యాండ్ అక్విజిషన్ కింద కలెక్టర్ గారు 9.47 lakh per ఎకర్ చెప్పారు. ల్యాండ్ అక్విజిషన్లో ఏముందో అదే ల్యాండ్ రేటు ఆమె కట్టిండేది. సో దీంట్లో ఎక్కడ తప్పయింది నాకు అర్థం కాలే. ఇంకోటి, మనకి 31 ఎకర్ వచ్చి బాలాదర్పురంలో దగ్గర ఒక 31 ఎకర్ ల్యాండ్ ఇవ్వడం జరిగిందండి. అది కొన్ని కోర్ట్ కేసెస్ వల్ల ముందుకు పోలేకపోయినారు అలీప్ వాళ్ళు. అప్పుడు ఏం చేశారంటే, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, మేము పెట్టలేకపోతున్నాం, ఏం చేయాలా అంటే కోడూరులో అనకాపల్లి ఆ డిఫరెన్స్ ఇన్ ల్యాండ్ అక్కడ 8.29, ఇక్కడ ఇంకా 20 lakhs, ఆ డిఫరెన్స్ ల్యాండ్ కాస్ట్తో వాళ్ళకి ఇస్తామని చెప్పినాం. సో దీంట్లో ఎక్కడ తప్పు జరిగింది నాకు అర్థం కాలే. ఆర్గనైజేషన్ పెడితే అట్లాంటి వస్తే జాబ్స్ పుడతాయి. ఇక్కడ డిగ్రీలు చదివి పీజీలు చదివి లేకపోతే జాబులు లేక బాధపడుతుంటే మనం ఈ ఆర్గనైజేషన్ని వెంటబడి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మనం తెస్తే వాళ్ళ గురించి తప్పులు రాతలు రావడం జరుగుతుంది. చాలా బాధాకరం అది. నెక్స్ట్ వారాహ అక్వా ఫార్మ్స్ అండి, దీని గురించి రాశారు. మేమేదో ఆ ల్యాండ్ ఇచ్చేసాం 93 ఎకర్ ల్యాండ్ అని. అది సొంత ల్యాండ్ అండి, అది ఓన్ ల్యాండ్, అది వాళ్ళ ఓన్ ల్యాండ్. అది వాళ్ళ ఓన్ ల్యాండ్లో ప్రైవేట్ పార్క్ పాలసీ కింద మేము డెవలప్ చేస్తాము అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి చెప్తే ఆ పాలసీలో క్లియర్ చేసినాం, మేము ఇచ్చేసినాము అంటున్నారు. అసలు ఏపీఐసి నుంచి ల్యాండ్ ఇలే, వాళ్ళ ఓన్ ల్యాండ్, అది రికార్డ్స్ ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి, పోయి చెక్ చేసుకోవచ్చు. అది సొంత ల్యాండ్. దాని గురించి కూడా మేము ఇచ్చేసినామని చెప్పి పేపర్లో రాయడం జరిగింది, ఆ చెత్త పేపర్లో. సో అది కూడా దానికి సమాధానం చెప్పాలా, ఎట్లా మీకు ఈ డేటా ఎవరిచ్చారు, మీకు ఎవరిచ్చారు ఇన్ఫర్మేషన్, లేకపోతే మీ కళల్లో వచ్చిందా ఇట్లా రాయాలా అని చెప్పి ఏ రకంగా దాన్ని అట్లా రాసినారనేది సమాధానం చెప్పాలండి. నెక్స్ట్ కమ్స్ జై కుమార్ వాళ్ళకి 63 ఎకర్లో వాళ్ళు ప్రైవేట్ పార్క్ చేయాలనుకుంటున్నారు. అది ల్యాండు ఎన్సిఎల్టీ నుంచి ల్యాండ్ ఆక్షన్లో కొన్నారండి. అది ఆక్షన్లో వాళ్ళు ల్యాండ్ కొనింది, ఏపీఐసికి సంబంధం లే. మాకు ఇచ్చింది ప్రపోజల్ ఇచ్చి, సార్ మేము డెవలప్ చేస్తాం ఇక్కడ పార్క్ అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కూడా ఏపీఐసి ల్యాండ్ ఉచితంగా ఇచ్చేసినామనో లేదంటే తప్పుడు రాతలు రాయడం అనేది చాలా బాధాకరం. అది కూడా క్లారిటీగా ఉంది, ఎన్సిఎల్టీ నుంచి తీసుకున్నాడు, ఆక్షన్లో వాళ్ళు కొన్నారు. సో దీంట్లో ఎక్కడ తప్పు ఉందనేది నాకు ఇప్పటికీ అర్థం కాలే. సో ఇట్లా వీళ్ళు నోటికొచ్చింది పేపర్లో రాయడం ఆర్ చెప్పడం, డబ్బులు ఆ పేపర్ కానీ ఆ ఛానల్ కానీ పబ్లిక్ డబ్బులు అండి. ఆ ఛానల్ని ఆ పేపర్ని
చంద్రబాబు గారు ఒక సీరియస్గా దాన్ని రివ్యూ చేసి మన ఐఎన్పిఆర్కి అప్పజెప్పేయాలండి ఈ పేపర్ని ఛానల్ని. అప్పుడు కానీ సెట్ రైట్ కాదు. ఎందుకంటే మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. గెడ్డాలు పట్టుకుంటున్నాం రండి 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 అని. సో వీఆర్ డూయింగ్ సో మచ్. అండ్ చంద్రబాబు గారు ఆ ఏజ్లో ఎంత కష్టపడుతున్నారో నేను దగ్గరుండి చూసా. ఎక్కడైనా రివ్యూ మీటింగ్ పోతే పొద్దున్నుంచి రాత్రి వరకు అసలు గ్యాప్ లేకుండా రివ్యూలు చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. అంత కష్టపడుతుంటే ఇండస్ట్రీస్ తెచ్చేదాంట్లో ఏం లేదు. నాకు అర్థమైంది అంటే వీళ్ళు కంప్లీట్ చేసేస్తారు 20 లక్షల ఉద్యోగాలు, మా పరిస్థితి ఏంది అనే బాధ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది. అది మీరు ఇప్పుడన్నా నేను మరీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కన్స్ట్రక్టివ్గా అపోజిషన్గా పనిచేస్తే రేపు అపోజిషన్లో కన్నా మీకు సీట్లు ఇచ్చేదానికి ప్రజలు చేస్తారు. లేదు అంటే సింగిల్ డిజిట్కి పడిపోతారు. మీ ఆఫీసు లేకపోతే అన్నీ బంద్ చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే సొంత ఇంట్లో ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. చాలామంది ఎవరు చూడు రివర్స్ అవుతున్నారు, అదే పార్టీలో ఎన్నో కమెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడన్నా మార్చుకొని ప్రజలకి ఉపయోగపడే లెక్క వార్తలు రాస్తే మీకు బాగుంటుంది. లేకపోతే అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో ప్రశ్నించండి. అసెంబ్లీలో ప్రశ్నించేకి మీకు భయం, అందుకనే వస్తలేరు. అక్కడేమో అపోజిషన్ మాకు స్టేటస్ ఇవ్వమని చెప్పి చెప్తారు మా ముఖ్యమంత్రి గారికి. ఏం సంబంధం అక్కడ? ప్రజలు ఇలా తీర్పు. మీరు అపోజిషన్ కూడా పనికి రారు అని చెప్పి 10% కన్నా తక్కువ ఇచ్చారు. అది గమనించాలా. మీరు ఒకవేళ అపోజిషన్ స్టేటస్ అన్నా తెచ్చుకోవాలంటే 29 ఎలక్షన్స్కి రండి, ప్రశ్నించండి. ఆ ప్రశ్నించేది కూడా మేము ఆలోచనలో పడాలా. ఆ క్వశ్చన్లు అరే దీనికి ఎట్లా సమాధానం చెప్పాలా అనేది. బట్ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఉండే సిబిఎన్ సారు ఎక్కడ తప్పులు జరగవు, ఏమీ జరగవు. మేము ఖచ్చితంగా ఏమేమైతే హామీ ఇచ్చామో అవన్నీ కంప్లీట్ చేస్తాము. ఉద్యోగాలు పుడతాయి, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి, దీంట్లో డౌట్ లేదు. సో హ్యాపీగా అందరూ ఉండండి. ఎందుకంటే ప్రతి ఏరియా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ డెవలప్డ్. ఆల్ డిస్ట్రిక్ట్స్లో కూడా డెవలప్మెంట్ అనేది ఉంటుందండి. సో ఇట్లా నార్త్ నుంచి సౌత్ వరకు మన ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు గ్రో వెరీ వెల్. ప్రజలందరూ కూడా ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, లైఫ్ లాంగ్, నేను ఈ మధ్య 20 ఇయర్స్ అంటున్నా, అట్లా కాదు, లైఫ్ లాంగ్ మా ఎన్డీఏ ప్రభుత్వం కానీ కంటిన్యూ అయితే మీ కళల్లో ఇట్లా అయితే బాగుంటుంది అంటే ఆ కళల్లో కూడా నెరవేర్చేకి చంద్రబాబు గారు ఒక్కటే పాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగపూరే మరీ తీసుకోండి, దాదాపు 60 ఏళ్ళ పైనుంచి. అందుకనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ, సేఫెస్ట్ కంట్రీ, పర్ఫెక్ట్ కంట్రీ అని చెప్పి ఆల్ ఓవర్ ది వరల్డ్లో టాప్లో ఉంటుంది. అక్కడ ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి. సో ప్రజలందరూ కూడా గమనించి స్టేబుల్ గవర్నమెంట్ని ఎప్పుడు బ్లెస్ చేస్తూ పేపర్ని, ఆ ఛానల్ని బ్లాక్ లిస్ట్ చేస్తే బాగుంటుంది. సరైన వార్తలు రాసే పేపర్లు కానీ ఛానల్ని చూస్తే మీరు కూడా ఎడ్యుకేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎన్నో ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి, మేము ఎప్పుడూ అవైలబుల్ ఉంటాము. ఎమ్మెల్యే స్థాయి నుంచి మినిస్టర్ల వరకు ఎక్కడ పోయినా వీఆర్ టేకింగ్ ఆల్ ద అడ్వైజర్స్. ఎప్పుడైనా వచ్చి చెప్పి ఇట్లాంటి ఈ రకంగా ఇది చేస్తే బాగుంటుందంటే అవి కన్సిడర్ చేస్తున్నాం. సో వీఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. ప్రజలందరూ నమ్మకం పెట్టుకొని మా ప్రభుత్వం ఈజ్ డూయింగ్ ద బెస్ట్. సో విల్ గివ్ అవర్ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అంటే మీకు ఇక్కడ ఏం చేస్తారంటే సార్, ఇది రీజాయిండర్ కింద మొన్న రాసిండే దానికి ఎక్కడో ఒక చిన్న పారా రాసేస్తారనమాట. అది మీరు చూడరు, నేను చూడను ఆ పేపర్లో. బట్ పెద్దగా రాసిండేదేమో ప్రజలు చూసేదానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అది చూసి ఏమో అనుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ రియలిస్టిక్లీ వీఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. మన ప్రభుత్వం చంద్రబాబు గారి లీడర్షిప్ కింద వీఆర్ డూయింగ్ ఏ గ్రేట్ థింగ్. ఎన్నో సెక్టార్స్లో వీఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే కన్ఫర్మ్ అయినాయో ఇవన్నీ కూడా గ్రౌండ్ అయితే మాత్రం ఈజీగా 20 లక్షల ఉద్యోగాలే కాదు ఇంకా ఎక్కువ కూడా సాధించగలుగుతారు అయితే నాకైతే నమ్మకం ఉంది. ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ లోపల నవంబర్ 13th 14th అనుకుంటా ఆ పార్ట్నర్షిప్ సమ్మిట్ లోపల ఇన్సెంటివ్స్ కూడా
పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవి కూడా కంప్లీట్ చేసి వీలైనంత త్వరలో ఎక్కడ ఎవరికి కూడా కాన్ఫిడెన్స్ లో కాకుండా వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్ అండి. ఖచ్చితంగా కదండి. ఇప్పుడు మన మెడికల్ కాలేజ్ పీపీపీది అంటే నీ అంతు చూస్తా, నువ్వు వచ్చినావు అంటే వాపసు మీ కథ చూస్తా, వాపస్ తీసుకుంటా అంటే వాట్ ఈస్ దట్ యువర్ ట్రయింగ్ టు టెల్? డోంట్ ఇన్వెస్ట్ అనే కదా. కరెక్ట్ కాదు అది. అసలు ప్రజలు గమనించాలి. వాళ్ళు అట్లా చేసే కొద్దీ నేను చెప్తున్నా కదండి, వాళ్ళు చేసే కొద్దీ సింగిల్ డిజిట్కి పడిపోతారు. మీరు అట్లే చేస్తారు కాబట్టి సింగిల్ డిజిట్ పడిపోతారు అంటున్నాం. మీరు కష్టపడితే అపోజిషన్ స్టేటస్ అన్న వస్తుంది. ఎందుకంటే ప్రజలు గమనించారు, ఒక ఛాన్స్ అని చెప్పి అప్పుడు ఇచ్చారు, కానీ దే ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ రెగ్యులర్లీ. ఎందుకంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఒక పక్కన వెల్ఫేరు, ఒక పక్కన డెవలప్మెంట్. ఎక్కడ చేసింది? ఏ గవర్నమెంట్ చేస్తుంది? మనకన్నా ఇన్కమ్ ఎక్కువ వచ్చే స్టేట్స్ ఉన్నాయి. జిఎస్టీస్ 5 ఇంతలు 6 ఇంతలు మనకన్నా ఎక్కువ వచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ మాతో పోల్చమనండి. వీఆర్ గివింగ్ ద బెస్ట్ వెల్ఫేర్ స్కీమ్స్. అదే కాకుండా డెవలప్మెంట్ ఇంత చేస్తూ ఉంటే ప్రజలు గమనిస్తుంటారు, అన్నీ గమనిస్తారు. అండ్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ మా ప్రభుత్వమే కంటిన్యూస్గా కంటిన్యూ అవుతుందని నేనైతే భావిస్తున్నా. వాళ్ళకి నేను ఒకటే చెప్పేది, అపోజిషన్ వాళ్ళు ప్రశ్నించాలా, కరెక్ట్గా ప్రశ్నిస్తే మీరు అపోజిషన్లో ఉన్న కూర్చోనేకి రేపు ఫ్యూచర్లో 29లో అవుతుంది. లేదంటే అది కూడా ఉండదు, సింగిల్ డిజిట్కి పడిపోతారు. అదే సార్, ఇప్పుడు లాస్ట్ టైము ఈ ఇన్సెంటివ్స్ విషయంలో దాదాపు 1900 కోట్లేమో ఇవ్వడం జరిగింది. అది కూడా అవుట్ ఆఫ్ టర్న్ ఇచ్చారు వాళ్ళు. మేము కూడా ఇన్వెస్టిగేషన్ చేసినామంటే దాని విషయంలో చాలా తప్పులు దొరుకుతాయి. వాళ్ళు ఏం చేశారు? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. నేను ఈరోజు పెట్టాను, నాకు ఇన్సెంటివ్ 10 ఏళ్ళ నుంచి బాకీ ఉందనుకోండి, ఫస్ట్ నాకు ఇవ్వాల, నన్ను పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి ఇచ్చారు లాస్ట్ టైం. ఇప్పుడు మేము ఎవరైతే ఇంటర్న్ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కిందనే మాది కంప్లీట్ అయిపోతుంది. సార్ కూడా దాదాపు 5,000 నుంచి 6,000 కోట్లు మనం ఇవ్వాలనే దాంట్లో ఉన్నాం. అండ్ ఇన్సెంటివ్స్ అరియర్స్ వచ్చి 1,500 కోట్లు ఏమో ఉంది. అది కూడా వీఆర్ గోయింగ్ టు కంప్లీట్. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ పార్ట్నర్షిప్ సమ్మిట్ కల్లా ముందు వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ అండి. అన్నీ చేస్తాం, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రకారం అన్నీ కంప్లీట్ చేస్తాం. అందుకనే ఇప్పుడు మనమేమో రాయితీలు ఇస్తున్నాం, జీవోలు ఇస్తున్నాం. ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ పీపుల్ నాకు పర్సనల్గా కలిసిన, భరత్ మీరు బాగా ఇస్తున్నారు, బాగానే ఉంది, బట్ ఈ పాత ఇన్సెంటివ్స్ కథ ఏంది, మీరు అదేంది అంటే వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇదే కాకుండా నేను ఒకటి చెప్తానండి, ఇన్సెంటివ్ దాని విషయంలో నేను లోకేష్ గారు డిస్కస్ చేశాము. సార్ కూడా ఇప్పుడు రోడ్ షోకి పోతున్నారు లండన్కి, పోయి వచ్చిన తర్వాత సార్ కూర్చొని అది కానీ డెసిషన్ తీసుకుంటే ఇండియాలో ఫస్ట్ స్టేట్ కాబోతోంది మన రాష్ట్రంలో ఇన్సెంటివ్స్ ఏ విధానం ఇవ్వబోతున్నాం అనేది. అది సార్తో కూడా డిస్కస్ చేసి ఒక 2 మెకానిజమ్స్ ఉన్నాయి, ఐదర్ ఎస్క్రో ఆర్ దెర్ ఈజ్ అనదర్ స్కీమ్. ఈ 2 స్కీమ్స్ కింద ఇచ్చినామంటే ఇంకా 100% సెక్యూర్డ్ అవుతారు. వాళ్ళకి ఇంకా ఏం ప్రాబ్లమ్స్ అనేది ఉండకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంది. కాబట్టి అందుకనే సార్ కూడా చాలా డీప్గా ఆలోచిస్తున్నారు. ఎప్పుడు ఏమీ కూడా ఎవరు ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇన్సెంటివ్స్ ఏదైతే కమిట్ అయినామో అవన్నీ పోవాలనే ఉద్దేశంతో ఈజ్ ఆల్సో ప్లానింగ్ ఇన్ ఏ బిగ్ వే. ఓకే, థ్యాంక్ యూ.